4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా 5 పథకాలపై సంతకం పెట్టడం జరిగింది. ఈ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎంతో మంది అవాకులు చవాకులు పేలారు, ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు. ఈ రోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పాం, మీరు మెగా డిఎస్సీ అని చెప్పి మెగా డిఎస్సీ చేశారు. మీరు మాట ఇచ్చారు, మాట తెచ్చారు, మనం తిప్పారు. మేము మాట తప్పం మనమ తిప్పమని మాట ఇచ్చాం, చేసి చూపించాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరూ జాయిన్ అయి తీరుతారు. 16,000 పైసలకు మేము ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశావు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు గాని ప్రజలందరూ కూడా, రైతులు కూడా తిప్పుకొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది, వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే దాన్ని కూడా నిలబెట్టుకుని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మేము ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. ఇక 3వది, ఏదైతే పెన్షన్ 4,000 చెప్పామో మీకు మాదిరిగా మేము అబద్ధాలు ఆడి పెంచుతూ పోతామని 5 సంవత్సరాలకి 250 లెక్క, 1000 రూపాయలకి 5,250 ఉంటాయా అంటే మాకు అర్థం కాదు. అలాగే 5 సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశాం. అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు 1000 తప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 1వ తారీఖున ఇంటి వద్దకే ఇంకా 4వ చంద్రన్న కాదు చంద్రన్న అయితే ఇంకా 4వది, ఏదైతే మనం అన్నా క్యాంటీన్, చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి నిరుద్యోగంలో మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది. మా మాటలకి ప్రజలు విశ్వసించారు, పెద్ద ఎత్తున ఓట్ల కూడా వర్షం కురిపించారు. అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞత భావంగా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి చూసుకుపోతున్న తరుణంలో వారు ఆయురారోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని నిర్ణయించాలని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.